మీ వేడుకల్లో పండగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది KLF. మొన్న జరిగిన ఎన్నికల తీరు కానీ ఆ ఎన్నికల్లో మీరు కష్టపడి పనిచేసి కడియం కావ్య గారి గెలుపు కోసం ఏ విధంగా కృషి చేశారో మరి అంతా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మరి సోదరులు శ్రీహరన్న చెప్పినట్టుగా పార్టీలోకి వచ్చి మరి టికెట్ తీసుకొని మన ముందుకు వచ్చి గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. అప్పుడే పార్టీలోకి వచ్చి అప్పుడే టికెట్ తీసుకొని గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. అది గెలిచి చూపించి మరి వారు ఈరోజు మన ముందుకు వచ్చారు, గెలిపించి చూపించి మన నాయకులందరూ కూడా వేదిక మీద కూర్చున్నారు, మీరు కూడా ముందు కూర్చున్నారు. ఎందుకనంటే ఎవరు క్యాండిడేట్ అయినా కూడా ఏ పార్టీ నుంచి అయినా కూడా పార్టీ కంటే ఎక్కువగా ముందు క్యాండిడేట్ వ్యక్తిత్వం అనేది తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం ఇక్కడ 100% చూపించిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే కడియం శ్రీహరి గారు మరి ఆగర్భ శత్రువు, ఒక మంచి వ్యక్తి. ఆయనను నేను దాదాపు 95 నుంచి, నేను 95లో నేను ఫస్ట్ ఎంపీపీని, అప్పటి నుంచి కూడా వారిని చూస్తూ ఉన్నాను. వారు ఒక పట్టుదల కలిగిన మనిషి, మంచి అడ్మినిస్ట్రేషన్ పట్టున్నటువంటి వ్యక్తి, మరి ముఖ్యంగా అన్నిటికంటే అవినీతి రహిత ప్రజాసేవను అందించినటువంటి వ్యక్తి. అటువంటి పేరున్న వ్యక్తి కూతురుగా ఈరోజు కడియం కావ్యను మనం అందరం కూడా ఆశీర్వదించి ఈరోజు ఎంపీ స్థానంలో కూర్చోబెట్టడం మరి నిజంగా మన అదృష్టంగా కూడా భావించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. దానికి తోడు మరి స్థానికంగా ఇందిర గారు, వీరి పేరు తీసుకోవడం కూడా మర్చిపోయాను సార్ అక్క, ఇందిర గారు స్థానికంగా కూడా మరి వారు ఇక్కడి పార్టీలోకి మరి ఎమ్మెల్యేని తీసుకున్నా కూడా వారు ఎంతో నిండు మనసుతో వారిని పార్టీలోకి ఆహ్వానించి మరి వాళ్ళ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా సర్ది చెప్పి ఒక కుటుంబంలాగా కొత్త పాత అంతా కలిసి పనిచేశారు కాబట్టే ఈరోజు మీరు ఈ విజయాన్ని సాధించగలిగారు అని చెప్పి చెప్తా ఉన్నాను. మరి ఇది ఇంతటితో ఆగిపోకుండా శ్రీహరి గారు చెప్పినట్టుగా మున్ముందు కూడా మీరు ఒకే కుటుంబంలాగా ముందుకెళ్ళి ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా, ఇప్పుడు కావ్య ఏమన్నది, మనం కొట్టుకుంటే మూడోవాడు మధ్యలో వస్తాడు, మూడోవాడిని మధ్యలోకి రాకుండా మీరందరూ ఇదే కలిసికట్టుగా ముందుకెళ్ళి మరి అన్ని రేపు జరగబోయే లోకల్ బాడీ కానీ మిగతా ఎన్నికలలో మీరే గెలుపు దిశగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే అధికారం మనది ఉన్నది, శాసనసభ్యులు మన వాళ్ళు ఉన్నారు, మరి పార్లమెంట్ మెంబర్ మన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా సర్పంచులు అందరూ మన వాళ్ళు ఉంటే మన గ్రామాల అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులకు కూడా ఒక మంచి అవకాశం ఇక్కడ ఉంది. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఇక్కడ ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలంటే ఏం చేయాలని శ్రీహరన్నను అడిగినప్పుడు, అన్న మనం చెప్పండి అన్న, మనం తప్పకుండా చేయడానికి సాధ్యమవుతుంది అని వారు హామీ ఇవ్వగానే వెంటనే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ మాట చెప్పారు. అంటే రేపు మనకు ఇరిగేషన్ విషయంలో కూడా చాలా వరకు కూడా కడియం శ్రీహరి గారి మరి సూచనలు సలహాలు మన ప్రభుత్వానికి ఎంతో దిక్సూచిగా ఉండబోతున్నాయని కూడా నేను పూర్తిగా విశ్వాసం తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన విద్య గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రేపు విద్యా వ్యవస్థ మీద కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం అనుసరించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి నాయకుడు మరి కాంగ్రెస్ పార్టీలోకి రావడము, మరి ఆ పార్టీ నుంచి మనం కావ్య గారికి టికెట్ ఇవ్వడము ఏమాత్రము కూడా మనం అపోజ్ చేయాల్సిన అవసరం లేకుండే. కాబట్టి మనందరం కూడా ఒక్క తాటి మీద నిలబడి ముందుకెళ్ళడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఏది ఏమైనా రేపు టికెట్స్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఎవరైతే ఎక్కువ కష్టపడి మరి లోకల్గా మెజారిటీ తీసుకొస్తారో వాళ్ళకే లోకల్గా టికెట్స్ ఇవ్వడము గెలిపించుకోవడం కూడా జరుగుతుందని, అదే పద్ధతిలో మీ నియోజకవర్గంలో కూడా అందరినీ కలుపుకొనే రేపు టికెట్ల డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. వాటిని గెలిపించుకునే బాధ్యత కూడా మరి శ్రీహరన్న ఇందిర గారు ఇద్దరు కూడా తీసుకుంటారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇందిర గారికి కూడా ఎటువంటి అన్యాయము జరగదని నేను భావిస్తూ ఉన్నాను. మరి వచ్చే ఎన్నికల వరకు కూడా మన నియోజకవర్గాలు డీలిమిటేషన్ జరుగుతాయి, నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ఇందిర గారికి కూడా నియోజకవర్గ మరి టికెట్ కానీ ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్సెస్ కానీ
వారికి ఉన్నాయని మరి తెలియజేస్తూ మరి ఇక ఇప్పటి వరకు కూడా ఎన్నికలలో మనం అందరం కూడా తలమునకలయ్యాము. ఇక నుంచి మీ బాధ్యత ఒక్కటే, 6 గ్యారంటీల్లో కొన్ని మనం అమలు చేశాము, ఇంకా కొన్నిటికి మనం వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నాము. అవి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు మీరందరూ కూడా చేయాల్సింది ఒక్కటే, అర్హత ఉన్న వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా మీరు కృషి చేయాలి. పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో అర్హత లేని వాళ్లకు కూడా లక్షల రూపాయలు రైతు బంధు కింద ఏ విధంగా ఇచ్చి అపహాస్యం చేశారో, మరి నిరుపేదల నోళ్లలో మట్టి కొట్టారో అలా జరగకుండా మరి మనం ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. పార్టీలతో మనకు సంబంధం లేదు. మనం ఖచ్చితంగా అర్హులైన పేదవాడికి సంక్షేమ పథకం అందే విధంగా ఈ 2500 రూపాయలు మహిళకి ఇచ్చేది, అది కూడా మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ విధంగా మన ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం కూడా నిరుపేద ఇంటికి చేరే విధంగా మరి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి ఇందిరమ్మ కమిటీలను కూడా వేయడం జరుగుతుంది. ఆ కమిటీల ఆధ్వర్యంలో మరి నిష్పక్షపాతంగా, ముఖ్యంగా అవినీతి రహితంగా ఎవ్వరు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా పని చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో మన ప్రభుత్వానికి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయి. పోయిన ప్రభుత్వాన్ని మనం చూసాము, వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలే ఈరోజు వాళ్ళ ఓటమికి కారణమయ్యాయి. అటువంటి పరిస్థితి మనం దయచేసి తెచ్చుకోకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి అధికారం అనేది మరి అలంకారం మాత్రం, అది ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండదు. మరి అధికారం ఉంది కదా అని మనం అహంకారం చూపిస్తే ఎప్పుడైతే టీఆర్ఎస్ వాళ్ళను బొందబెట్టారో ప్రజలు, మనకి కూడా అటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అధికారం మనది, ప్రజల కోసం అని పని చేయాలి, అంతేగాని అహంకారంతో ఎప్పుడు కూడా పని చేయకూడదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నా కూతురు లాంటి కావ్యకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అమ్మ, నాన్న పేరు చాలా మరి పెద్ద ఎత్తున అందరి హృదయాల్లో నిలిచిపోయింది. మరి ఆయన కూతురుగా నిన్న ఆయన ఈరోజు బయటికి తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చారు అనంటే నా కూతురు నా పేరుకు రెట్టింపు పేరు తెస్తుందనేటువంటి ఒక విశ్వాసంతో తీసుకొచ్చారు. కాబట్టి ఆయన పేరుకు ఎక్కడా కూడా మచ్చ లేకుండా మరి నువ్వు కూడా నాన్నను మించిన ఒక తనయ, ఒక రాజకీయవేత్తగా ముందుకెళ్ళి ప్రజల హృదయాలను దోచుకొని ఇంకా ఎంపీగా గెలుస్తూ ప్రజలు సేవ చేసే అదృష్టాన్ని పొందాలని, అదృష్టం కొద్దీ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వాలు వస్తే దాంట్లో మంత్రిగా కూడా నీకు మరి అవకాశం వచ్చేదాకా నువ్వు పని చేస్తూనే ఉండాలని తెలియజేస్తూ, మరి 7 నియోజకవర్గాలను కూడా ఒకటే సమానంగా చూసుకో. ఎందుకంటే ఒక తల్లికి బిడ్డలు ఏ రకంగా పుట్టినా కూడా అందరినీ సమానంగానే చూస్తుంది. ఇప్పుడు నువ్వు 7 నియోజకవర్గాలకు తల్లి లాంటి దానివి, ఎవరి మీద పక్షపాతం చూపించకుండా మరి శ్రీహర్ అన్న ఇదివరకు డివైడ్ చేసేది, వాళ్ళకి డివైడ్ చేసి నేను ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోయినా కూడా అమ్మ సురేఖ నీ నియోజకవర్గానికి 25 లక్షలు మిగిలిపోయినాయిరా, వచ్చి లెటర్ ఇచ్చి తీసుకోమని చెప్పేటాడు. అట్లనే నువ్వు కూడా అన్ని నియోజకవర్గాల దగ్గర నుంచి కూడా వాళ్లకు ఇచ్చి మరి మాట నిలుపుకొని ఇంకా అడిషనల్గా ఇక్కడ నుంచి మరి కేంద్రంలో సమస్యలు లేవనే విషయం మీద ప్రత్యేక దృష్టి సారించాలి. దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందులో అనుభవజ్ఞుడు శ్రీహర్ అన్న. మరి ఎట్లా ఏ విధంగా మరి కేంద్రంలో మన పార్లమెంట్లో సమస్యలు లేవనెత్తాలి, ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలనే విషయం వారికి పూర్తిగా తెలుసు. కాబట్టి వారి గైడెన్స్తో నువ్వు ముందుకెళ్ళి మన వరంగల్ నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ముందు నడిపిస్తావని ఆశిస్తూ, మరి మా అందరి ఆశీస్సులు ఎల్లవేళలా నీకు ఉంటాయని తెలియజేసుకుంటూ, మరి కడియం కావ్యను గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి కడియం కావ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారిని మీకు పరిచయం చేయాలని, అంతేకాకుండా రాబోయే రోజులలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధిలో కూడా వారి భాగస్వామ్యం ఉండాలని, ప్రతి ఒక్క కార్యకర్తకు పరిచయం చేయాలనే ఆలోచనతోనే డాక్టర్ కడియం కావ్య గారిని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలలో కొన్ని ప్రాంతాలలో, కొన్ని మండలాలలో, కొన్ని గ్రామాలలో మాత్రమే
అభ్యర్థిగా వారు పర్యటించడం జరిగింది. అన్ని గ్రామాలలో పర్యటించలేకపోయారు. అయినా కూడా వారు పర్యటించకపోయినా నేను ఎన్నికలకు ముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా మాకు ఒక ఎమ్మెల్యే మా పార్టీలోకి వస్తున్నాడు, మా సమస్యలు పరిష్కారం అవుతాయనే ఒక విశ్వాసంతో రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసిన మీ అందరికీ మరొక్కసారి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు సోదరి ఇందిరా గారు చెప్పినట్టుగా, వేదిక పైన ఉన్న పెద్దలందరూ చెప్పినట్టుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాత కొత్త అనే తేడా లేకుండా నేను అంతకుముందు ఎన్నికలప్పుడు చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. మీ యొక్క పనితీరును బట్టి, ఎన్నికల్లో మీరు సాధించిన ఫలితాలను బట్టి, ప్రజల్లో మీకుండే అభిమానాన్ని బట్టి, ప్రజల నుంచి మీకు లభించే మద్దతును బట్టి మీకు బ్రహ్మాండంగా మెరిట్ బేస్డ్గా మీకు అవకాశాలు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో నిజంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం లేదు. 30 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం లేకున్నా కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకొని మోసిన మీ అందరికీ కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు, అసెంబ్లీలో లేదు, అయినా కూడా మొక్కవోని ధైర్యంతో ఇందిరాగారి నాయకత్వంలో మొన్న మాత్రం నాకు చెమటలు పట్టించేంత పనిచేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ అయిన రోజున దాదాపు 40-50 వేల ఓట్లతో గెలుస్తానని నేను అనుకున్నా. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన పనికి అసలు గెలుస్తామా గెలవా అనే భయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. కాకపోతే ఆ నియోజకవర్గ ప్రజలకు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గాలిలో గణపురంలో కూడా నేను ఓడిపోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే మొట్టమొదటిసారి మా సురేఖమ్మ గారికి ఒక విషయం చెప్పాలి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే అయితే గెలుస్తాడో ఆ పార్టీ ప్రభుత్వమే రాష్ట్రంలో వచ్చే ఒక ఆనవాయితీ ఉంది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాను. 1978 నుంచి నేను చూస్తున్నా. 1978లో గోకా రామస్వామి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మొన్నటి వరకు 2019 వరకు జరిగిన ప్రతి ఎన్నికలలో కూడా గన్పూర్లో ఎవరైతే ఎమ్మెల్యే గెలుస్తారో ఆ ఎమ్మెల్యే గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అలవాటు ఉండే, ఆనవాయితీ ఉండే. కానీ మొన్నటి ఎన్నికలలో ఆ ఆనవాయితీని తిరగరాసి కడియం శ్రీహరి పైన ఉన్న ఒక నమ్మకంతో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే గెలిస్తే మా నియోజకవర్గానికి కొంత అభివృద్ధి జరుగుతాయి, అదనంగా నిధులు వస్తాయనే ఒక నమ్మకంతో ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించారు. ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు పార్లమెంట్ ఎన్నికలలో ఏ మాత్రం కూడా బేసిజాలకు పోకుండా, ఏ మాత్రం కూడా ఒళ్ళు దాచుకోకుండా, ఏ మాత్రం కూడా మీ పనితీరును దాచుకోకుండా కష్టపడి పనిచేసి వరంగల్ పార్లమెంట్లోనే అత్యధిక మెజారిటీ ఇచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను 8,000 ఓట్లతోనే గెలిచాను. 1,01,000 ఓట్లు నాకు వచ్చాయి. 93,000 చిల్లర ఓట్లు ఇందిరా గారికి వచ్చాయి. కానీ మొన్నటికి మొన్న కొంచెం భయపడ్డాం ఏమవుతుందో అని. కానీ మీ అందరి కృషి వలన, మీ అందరి పట్టుదల వలన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచనతోని మనకు ఎమ్మెల్యే వచ్చాడు, ఎంపీ కూడా ఉండాలనే ఒక ఆలోచనతోని బ్రహ్మాండంగా కష్టపడి 56,000 ఓట్ల మెజారిటీ తీసుకొచ్చిన మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కావ్య గారికి మనందరి తరఫున ఒక విజ్ఞప్తి. అమ్మా, నీకు ఎక్కువ మెజారిటీ మేము ఇచ్చాం కాబట్టి నీ నిధులు ఎక్కువ మాకు ఇవ్వాలి. అగో ఈయన చూడు అప్పుడే చేయి ఊతాడు. అగో అట్లా లేదట, ఇవ్వాలా లేదా? కడియం కావ్య గారికి వచ్చే నిధులు మనకు ఎక్కువ ఇవ్వాలా లేదా? ఆ నమ్మకంతోనే నీకు ఎక్కువ ఓట్లు ఇచ్చినామమ్మా. కాబట్టి తప్పకుండా కడియం కావ్య గారు మా కార్యకర్తల కష్ట సుఖాలలో ఉండాలి, మా కార్యకర్తలకు అండగా ఉండాలి, నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామి కావాలి.
అందరూ కూడా కుటుంబ సభ్యుల లెక్క భావించి అన్న తమ్మి అక్క చెల్లి అని వాళ్ళ నోట్లో నాలుకలాగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మన మర్యాద మనల్ని కాపాడుతుంది. రాజకీయాలలో నేను నేర్చుకున్న పాఠం, మన మర్యాద మనల్ని కాపాడుతుంది, మన నిజాయితీ మనల్ని కాపాడుతుంది. నా మాట తీరు చాలా మందికి మొదట్లో బాధ కలిగించింది. కడియం శ్రీహరి గారు ఏంది ఇట్లా మాట్లాడతారండి, కానీ అర్థం చేసుకున్న ప్రతివాడు కూడా కడియం శ్రీహరి కావాలనే రోజు ఈరోజు గణపూర్లో వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదొక సంతోషకరమైన వాతావరణం. మనం ఎట్లాగో ఒక నిజాయితీగా ఉన్నప్పుడు గట్టిగా ఒక మాట మాట్లాడినా అది చెల్లుబాటు అవుతుంది. మనలో నిజాయితీ లేనప్పుడు, మనమే అనేక రకాలైన అవినీతి అక్రమాలకు భూకబ్జాలకు పాల్పడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న కార్యకర్తకు కానీ ఎదురుగా ఉన్న ప్రజలకు కానీ నీతి వాక్యాలు చెప్పలేమో అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మన నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలలో రాజకీయానికే ఒక కొత్త నిర్వచనం చెప్పారు. అభివృద్ధిని మర్చిపోయారు, ప్రజల సమస్యలను మర్చిపోయారు. రాజకీయం అంటే అవినీతి, రాజకీయం అంటే అక్రమాలు, రాజకీయం అంటే తాగడం, రాజకీయం అంటే తినడం, రాజకీయం అంటే ఎగరడం, రాజకీయం అంటే పనులు అమ్ముకోవడం, పదవులు అమ్ముకోవడం, పథకాలు అమ్ముకోవడం అనే ఒక కొత్త రాజకీయాన్ని మన నియోజకవర్గంలో తీసుకొచ్చారు. నేను ఈరోజు మీ అందరికీ నేను ఒక మాట ఇస్తున్నాను. దయచేసి మనమందరం కూడా ప్రజల పక్షాన ఉందాం, న్యాయం వైపు ఉందాం, అభివృద్ధి వైపు ఉందామని చెప్పి నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. నేను భూ కబ్జాల జోలికి పోను, భూ వివాదాల్లోకి పోను. ఏ ఒక్క కార్యకర్త దగ్గర కూడా ₹1 లంచం తీసుకునే ప్రయత్నం చేయను. ఏ పని ఉన్నా, పదవి అయినా, ఒక పని ఇచ్చినా, ఒక పదవి ఇచ్చినా, ఒక పథకం ఇచ్చినా ఏ ఒక్క కార్యకర్త దగ్గర కూడా నేను ₹1 ఆశించను అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎవరైనా నిండు సభలో చెప్తున్నాను, ఎవరైనా నా పేరు చెప్పి కడియం శ్రీహరి గారు డబ్బులు అడిగారు, మీకు పదవి రావాలంటే కడియం శ్రీహరికి డబ్బులు ఇవ్వాలని అడిగినా, లేకంటే మీకు పని కావాలంటే కడియం శ్రీహరికి డబ్బులు ఇవ్వాలని అడిగినా, లేకుంటే మీకు ఒక పథకం కావాలి అంటే కడియం శ్రీహరికి డబ్బులు ఇవ్వాలని ఎవరని అడిగినా నాకు చెప్పండి, అతని మీద చర్య తీసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గంలో సాధ్యమైనంత వరకు అవినీతి రహిత నియోజకవర్గంగా మనం ముందు రాజకీయాలు చేద్దామని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాదొక విజ్ఞప్తి, మీరు కూడా భూ వివాదాలకు పోకండి, అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోకండి. రాజకీయ పలుకుబడి ఉన్నదని భూ కబ్జాలు చేసే వాళ్లకు మీరు వంత వాడకండి, లేకుంటే భూ కబ్జాలు తప్పులు చేసే వాళ్లకు, అవినీతి పాల్పడే వాళ్లకు, అక్రమాలకు పాల్పడే వాళ్లకు మీరు వంత పాడకండి. వాళ్ళని నా దగ్గరికి తీసుకురాకండి, వాళ్ళ ముందట నా చేత తిట్లు పడవద్దు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నా నైజం అది, నా పనితీరు అది, నా వ్యవహార శైలి అది. దయచేసి నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కూడా కోరుతున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి నేను వచ్చాను. నా పనితీరు పూర్తిగా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కాబట్టి ఓపెన్గా నిండు సభలో ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. కాకపోతే మనందరం కలిసి చేయవలసిన పని చాలా ఉన్నది. ఎమ్మెల్యేని గెలిపించారు, ఎమ్మెల్యేని గెలిచి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, ఎంపీ గారిని కూడా గెలిపించారు. అదేవిధంగా ఇందిరా గారు కూడా ఉన్నారు. మేము ముగ్గురము ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలిసి అభివృద్ధిలో భాగస్వాములం అవుదాం. ప్రతి గ్రామంలో ఏదైనా 1-2 పనులు చేసి కడియం శ్రీహరి గారు, కడియం కావ్య గారు, ఇందిరా గారు మా గ్రామంలో ఇగో ఈ పని చేస్తారని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేసి చూపిద్దామని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో, మీ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. మనం తప్పకుండా వాటిని పరిష్కరించుకుందామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒకవైపు అభివృద్ధే కాకుండా ప్రజా సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాఘవరెడ్డి గారు చెప్తూ ధరణికి సంబంధించిన అనేక విషయాలు చెప్పారు. ఇవి చాలా గ్రామాల్లో ఈ సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం పరిష్కరించుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం. మన నియోజకవర్గాన్ని మన సురేఖమ్మ యొక్క సహకారంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, వేదిక పైన ఉన్న గౌరవ శాసనసభ్యులు పెద్దలందరి సహకారంతో ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మన స్టేషన్ గన్పూర్ను అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఈ సందర్భంగా
సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నా బాధ్యత పెరిగింది. నా బాధ్యత ఎందుకు పెరిగింది అంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నా పైన మీ నమ్మకం పెరిగింది. నా పైన మీ నమ్మకం పెరిగింది కాబట్టే కావ్య గారికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. కాబట్టి నేను బాధ్యతతోనే నడుచుకుంటాను తప్ప బాధ్యత మరిచి మాత్రము ప్రవర్తించను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మన నియోజకవర్గంలో గ్రూపులు లేవు. ఇందిరది ఒక గ్రూపు, కడియం శ్రీయర్ది ఒక గ్రూపు అని ఎవరైనా ప్రయత్నం చేస్తే మీ తోకలు కత్తిరించడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను. అందరం కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం. రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ యొక్క పలుకుబడిని బట్టి, ప్రజల్లో ఉన్న మీ మంచి పేరును బట్టి, మీరు కష్టం చేస్తున్న తీరును బట్టి మీ అందరినీ మెజారిటీ సభ్యులను గౌరవ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, పిఎస్సిఎస్ చైర్మన్లుగా, జెడ్పీపీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అన్ని మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే విధంగా మన పనితీరు ఉండాలి తప్ప అనవసరమైన తగాదాలు పెట్టుకొని, అనవసరమైన ఈగోస్కు వెళ్ళి నువ్వు పెద్ద, నేను పెద్ద, నాకు సీట్ దొరకలేదు, నీకు సీట్ దొరకలేదు, నేను ముందటి రోలో లేను, నన్ను వెనక రోలో పెట్టిను అనే అనవసరమైన చర్చలు తీసుకురావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పనిలో పోటీ పడదాం, కూర్చునే సీటులో పోటీ పడవలసిన అవసరం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి అందరము కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి. బ్రహ్మాండంగా దేవాదుల ప్రాజెక్టు ఉన్నది. ఆ దేవాదుల ప్రాజెక్టు మన నియోజకవర్గానికి డెడికేటెడ్గా ఉన్నది. మన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి కూడా గోదావరి జలాలు అందించుకునే అవకాశం ఉన్నది. కాకపోతే 3వ దశ పూర్తి కాలేదు, కాలువలలో పూర్తి కాలేదు. తవ్విన కాలువలలో పూడిక వచ్చింది, చెట్లు మొలిసినాయి, నీళ్లు చివరి వరకు వెళ్ళడం లేదు. కాబట్టి మనం చేయవలసిన ముఖ్యమైన పని మన దేవాదుల ప్రాజెక్టు ద్వారా కాలువలను పూర్తి చేసుకొని, దేవాదుల 3వ దశను పూర్తి చేసుకొని, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు రెండవ ప్రాధాన్యత, నాకు మొదటి నుంచి కూడా నేను ఇష్టపడే సబ్జెక్టు విద్యా విషయంలో మనము చాలా అధ్వానంగా ఉన్నాం. విద్యా వైద్య రంగంలో కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మనం అనేక రకాలైన పనులు చేయవలసిన అవసరం ఉన్నది, సేవలు చేయవలసిన అవసరం ఉన్నది. త్వరలోనే మన నియోజకవర్గంలోని అన్ని మోడల్ స్కూల్స్, అన్ని కేజీబీవీలు, అన్ని గురుకుల పాఠశాలలు, అన్ని హై స్కూల్స్ యొక్క ప్రిన్సిపల్స్ తోని, హెడ్ మాస్టర్స్ తోని నేను ఒక 1 డే వర్క్ షాప్ పెట్టబోతున్నాను. ఆ వర్క్ షాప్ లో హెడ్ మాస్టర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ ఆ యొక్క పాఠశాల యొక్క, కళాశాల యొక్క పేరు ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఫలితాలు ఏ రకంగా సాధించాలి, నాణ్యత ఏ రకంగా పెంచాలనే విషయం పైన వాళ్ళకు ఒక డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్ ఒక నోట్బుక్ రూపంలో వాళ్ళకి నేను ఇవ్వబోతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో వైద్య సేవలు అందించే విషయంలో మనకు 100 బెడ్ హాస్పిటల్ మంజూరైంది. అది జీవో రూపంలో పేపర్ పైననే ఉన్నది, కానీ దానికి ఇంకా నిధులు రాలేదు, స్టాఫ్ రాలేదు. మా సురేఖమ్మ సహకారం మనకు చాలా అవసరం. ముఖ్యమంత్రి గారి దగ్గర మాకు 100 బెడ్ హాస్పిటల్, అన్ని నియోజకవర్గాలలో ఏరియా హాస్పిటల్ ఉన్నది. ఏరియా హాస్పిటల్ లేని ఒకే ఒక్క నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఏరియా హాస్పిటల్ కొరకు తక్షణమే మనం స్పందించవలసిన అవసరం ఉన్నది. మనం ఉత్తర్వులు తెచ్చుకొని ఆ బిల్డింగ్ను కట్టుకొని మన నియోజకవర్గ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవలసిన బాధ్యత మన పైన ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇంకా అనేక కార్యక్రమాలు మండలాల వారీగా మీ అందరితో నేను మాట్లాడతాను. ఆ మండలంలో ఉన్న పెండింగ్ ఇష్యూస్ ఏంటి, ఆ మండలంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏంటో మండలాల వారీగా మీతోని సమావేశాలు నిర్వహించి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని నేను ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒక్క మాట మాత్రం ఇస్తున్నాను, నా ఎజెండా అభివృద్ధి, నా ఎజెండా ప్రజా సమస్యలను పరిష్కరించడం, నా ఎజెండా పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం, నా ఎజెండా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం, నా ఎజెండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి కూడా గోదావరి జలాలు అందించడం, నా ఎజెండాకు మీరు కూడా సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, వయస్సులో మీకంటే పెద్దవాడిని, వయస్సులో మీ అందరికంటే పెద్దవాడిని, మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్య తీసుకున్న దగ్గరికి వచ్చినప్పుడు
నేను ఏదైనా కటువుగా మాట్లాడితే కోపంతో మాట్లాడినట్టుగా మీరు భావించవద్దు. అది ఒక స్వతహాగా నాకు ఒక అలవాటు వచ్చింది. ఆ అలవాటుతోని మొదటి నుంచి నాతో క్యారీ అయిన వాళ్ళందరికీ అది అర్థమైపోయింది. కానీ నేను నూతనంగా మీ దగ్గరికి వచ్చాను, మీరెవరు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒక సమస్య ఉంటే దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని నాకున్న అనుభవం మేరకు ఇది కాదు అని చెప్తాను. లేకుంటే ఇది అవుతుంది అంటే అవుతుంది, కాదంటే కాదు, ఇందులో పైరవి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటాను. దయచేసి నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక పైన మా సోదరులందరికీ, సోదరిమణులకు, వేదిక ముందున్న సోదరులకు, సోదరిమణులకు, మా మీడియా మిత్రులందరూ కూడా చాలా చక్కగా ప్రోత్సహించి కావే గెలుపుకు కృషి చేసిన మా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి తల వంచి మీ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి, ప్రియాంక గాంధీ గారికి, ఇక్కడ మన పిసిసి చీఫ్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే ఇక్కడున్న శాసనసభ్యులకి, మంత్రివర్యులకి అందరికీ కూడా నాకు టికెట్ ఇచ్చినందుకు, నన్ను ఆశీర్వదించినందుకు ముందుగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా మేమే కడియం కావ్య, మేమే అభ్యర్థులం అని చెప్పి నేనన్నా కొన్నిసార్లు రెస్ట్ తీసుకున్నానేమో కానీ కార్యకర్తలు ప్రతి ఇంటిని ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు ప్రతి ఇంటిని తట్టడం జరిగింది, ఓటును అభ్యర్థించడం జరిగింది. అందుకే మనము ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. మేము 1,00,000 నుంచి 1,50,000 అనుకున్నాము, కానీ 2,20,000 మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. దానికి కేవలం మన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, 6 గ్యారంటీలు, మన శాసనసభ్యుల కష్టం, అన్నీ కూడా కార్యకర్తల కష్టం అన్నీ కూడా కలగలిపి నన్ను ఈ స్థాయిలో మీ ముందు మీ ఎంపీగా నిల్చోబెట్టారు. కాబట్టి మీ అందరికీ కూడా ఎల్లవెల్లలా నేను అందుబాటులో ఉంటూ మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను. స్టేషన్ గన్పూర్లో మొదటిసారి కడియం శ్రీయర్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు నేను 7వ తరగతి అయిపోయింది, 8వ తరగతికి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఎంపీగా గెలిచిన మొదటిసారి నా బిడ్డ కూడా 7వ తరగతి అయిపోయి 8వ తరగతికి వెళ్తుంది. కాబట్టి నేను మా నాన్నగారు ఒకటే ఏజ్లో ఆల్మోస్ట్ 40-41 మధ్యలో తను ఎమ్మెల్యే అయ్యారు, నేను ఎంపీ అయినా, రావడమే గెలుపుతో వచ్చిన. కాబట్టి ఇక ముందు కూడా వెనక్కి చూసుకోకుండా మీ సేవలో నిత్యం ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. స్టేషన్ గన్పూర్లో నేను ఇంకో 20,000 ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన, కానీ 57,000 మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. దానికి ప్రతి ఒక్కరికి కూడా నా స్టేషన్ గన్పూర్ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు రాజకీయ జీవితం ప్రసాదించింది, ఇక్కడి నుంచి ఎక్కువ మెజారిటీ రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం నా మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, అత్యధికంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పార్టీ, ప్రజా శ్రేయస్సు కోరుకునే పార్టీ, ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీ. మరి అట్లాంటి పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారంలో ఉంది. మన జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎంపీ కాంగ్రెస్, అందరూ కూడా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా మంచి రోజులు రానున్నాయి. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, ఎంతసేపు మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ముందుకు సాగుతాము. గ్రూపులుగా విడిపోతే మాత్రం మళ్ళీ ఇంకెవరో వచ్చి మధ్యలో దూరుతారు. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఉంటే రానున్న ఈ 5 ఏళ్ళే కాదు, రానున్న 15 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇదే నరేంద్ర మోడీ గారి చివరి అవకాశము, చివరిసారిగా ప్రధానమంత్రిగా చేస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ రానున్న రోజులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీయే. దానికి కారణం మీరందరూ గట్టిగా కష్టపడతారా? రానున్న స్థానిక సంస్థల్లో ప్రతి చోట మన పేరే రాసుకోవాలి, ప్రతి చోట మన జెండానే ఎగరాలి అంటే అందరూ కూడా ఒక తాటి మీద నడవాలి. మీరుంటేనే మేము ఇక్కడ ఉన్నామో, మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టే మేము ఇక్కడ ఉన్నామని మీ అందరికి తెలియజేస్తూ, మీరు ఎంతకాలం అయితే మాకు సపోర్ట్ ఇస్తారో అంతకాలం మనం ఉంటాము, కాంగ్రెస్ జెండా ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా నాన్నగారు ఇంతకుముందు చెప్పినట్టు స్టేషన్ గన్పూర్లో కొద్దిగా ఎక్కువ ఇస్తాను నిధులు ఖచ్చితంగా. ఇప్పుడు సింగిడిలో 7 రంగులు ఉన్నట్టు నాకు 7 నియోజకవర్గాలు కూడా సింగిడి లాగానే. మన వరంగల్లో ఈ సింగిడి ఎప్పుడు
వెలివిరియాలంటే అందరు కూడా నాకు సమానంగానే నేను చూసుకుంటాను. అందరికీ కూడా మీ ఆడబిడ్డలాగా మీ ముందుంటాను. మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు కోరుకుంటూ మీ అందరి ముందు మరోసారి నాకు ఇంత భారీ మెజార్టీ కల్పించినందుకు, మా నాన్నగారిని ఎప్పుడు కూడా కొడుకులు లేరు నీకు అన్నారు, కానీ నేను మా నాన్నగారిని కొంచెం గర్వపడేలాగా చేసినాను నేను నమ్ముతున్నాను. రానున్న రోజుల్లో మరింత గర్వపడేలాగా చేయాలంటే నేను కూడా మచ్చలేని రాజకీయ జీవితంలో ఉండాలి. నేను ఎటువంటి అవినీతి కార్యక్రమాలు చేయకుండా ఉండాలి అంటే నా వెనకాల బాలకృష్ణ డైలాగ్ కంటి చూపుతో అలా నన్ను కంటి చూపుతో ఆపుతాడు. కాబట్టి మా నాన్నగారి ఒకసారి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ప్రతిదీ ప్రత్యర్థులు ఎంత ఘోరంగా మాట్లాడినా కూడా అన్నీ కూడా దిగమింగి ఒక బోలా శంకరుడిలాగా నా కోసం నిల్చున్నాడు మా నాన్నగారు. అట్లాగే నేను మా నాన్నగారి పేరుని ఖచ్చితంగా నా రాజకీయ జీవితం ఉన్నంత వరకు కూడా నిలుపుకుంటాను. ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, కొడుకులు లేరు అన్న ప్రతి ఒక్కరు నోర్లు మూతపడేలాగా నేను ఈరోజు ఇక్కడ మా నాన్న పక్కన నిల్చున్నాను అంటే దానికి మీ అందరి సహకారం కూడా ఉందని తెలియజేసుకుంటూ, మరోసారి మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటున్నా మీ బిడ్డ, మీ అక్క, మీ చెల్లి డాక్టర్ కడియం కావ్య సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.